హలో గైస్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ వ్లాగ్స్. ఈరోజు మీకు హార్స్లీ హిల్స్లో ఉన్న టూరిస్టు లొకేషన్స్, హార్స్లీ హిల్స్ హిస్టరీ, హోటల్స్, ఎస్పెషలీ హరిత హిల్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పక చూడండి. మీరు బెంగళూరు వైపు నుంచి వస్తుంటే ముందుగా మదన్పల్లి చేరుకోండి. అక్కడి నుంచి మీరు కొత్తకోట బస్ ఎక్కి హార్స్లీ హిల్స్ స్టాప్ దగ్గర దిగాలి అని చెప్తే మీకు హార్స్లీ హిల్స్ డౌన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర దింపుతారు. హార్స్లీ హిల్స్ వెళ్లే దారిలో గంగోత్రి లేక్ ఉంది. బెటర్ మీరు పైకి పోయేటప్పుడే ఇక్కడ కాసేపు ఆగి వెళ్ళండి. రిటర్న్ టైంలో చూద్దాంలే అని అనుకుంటే ఖచ్చితంగా చూడరు. ఎందుకంటే హార్స్లీ హిల్స్లో ఉన్న అన్ని టూరిస్టు లొకేషన్స్ చూశాక ఇదేముందిలే అని ఇగ్నోర్ చేస్తారు. చుట్టూరు దట్టమైన చెట్లు, గ్రీనరీ, కొండరాళ్ళు, మధ్యలో లేక్ చాలా అందంగా ఉంటుంది. ఫైనలీ హోమ్ టౌన్ నుంచి 4 hours ట్రావెల్ చేశాక హార్స్లీ హిల్స్ కొండపై చేరుకున్నాము. మేము చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. అదేంటంటే ఏపీ టూరిజం హరిత హిల్ రిసార్ట్స్ బుకింగ్ కేవలం ఆన్లైన్లోనే చేసుకోండి. బికాజ్ ఆఫ్లైన్ బుకింగ్ కోసం వెళ్తే రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉంటుంది. ఏపీ టూరిజం వెబ్సైట్లో 1400 కాటేజెస్ నుంచి 8000 WD హార్స్లీ సూట్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ కాటేజ్ రిసెప్షన్ నుంచి దాదాపు 1 kilometer ఉంది. కాటేజ్ అవుట్ సైడ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త ఏమీ లేకుండా నీట్గా ఉంచారు. ఈ కాటేజ్ 2-bedded రూమ్ 1400 పడింది. ఎక్స్ట్రా పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ ఎక్స్ట్రా బెడ్ ఇవ్వలేదు. లోపలి భాగం చూపిస్తా చూడండి. లోపల కాస్త ఓల్డ్ హోటల్లా ఉంది. బట్ బ్యాడ్ స్మెల్ ఏమీ లేదు. చుట్టూరు విండోస్ ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఫైర్ క్యాంప్ వేసుకునేలా ప్లేస్ ఉంది. బట్ ఫైర్ క్యాంప్కి 1000 నుంచి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు అన్నారు. మీరు కడప, కర్నూలు నుంచి మదనపల్లి బస్ ప్రయాణం చేస్తుంటే మదనపల్లి వెళ్ళని ముందే అంగల్లు అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ దిగేసి హార్స్లీ హిల్స్ స్టాప్ అంటే కొత్తకోట వెళ్ళే బస్ ఎక్కితే హార్స్లీ హిల్స్ స్టార్టింగ్ పాయింట్లో దిగేయచ్చు. హార్స్లీ హిల్స్ స్టార్టింగ్ నుంచి కొత్తకోట దాదాపు 18 kilometers ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంతమంది బస్ కండక్టర్కి మదనపల్లి నుంచి కొత్తకోట టికెట్ తీసుకొని హార్స్లీ హిల్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర దిగుతారు. వన్స్ అగైన్ చెప్తున్నా, మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ స్టార్టింగ్ పాయింట్ 10 kilometers ఉంది. కానీ మదనపల్లి నుంచి కొత్తకోట దాదాపు 30 kilometers ఉంది. మేము ఫ్రెషప్ అయినాక కాస్త రెస్ట్ తీసుకొని గాలిబండ వ్యూ పాయింట్కి వెళ్ళాము. నిజంగా గాలిబండ వ్యూ పాయింట్ సన్సెట్ టైంలో చూడవలసిన ప్లేస్. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి వ్యాలీ చాలా అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నీళ్లు ఉన్న చోట కాళ్ళు జారే ఛాన్స్ ఎక్కువ. చలికాలంలో కూడా వర్షం పడినాక కాళ్ళు జారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షూ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి. హార్స్లీ హిల్స్లో వీకెండ్స్లో మాత్రమే అన్ని రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఓపెన్లో ఉంటాయి. వీక్డేలో కొన్ని మాత్రమే ఓపెన్లో ఉంటాయి. బికాస్ వీక్డేలో డిమాండ్ చాలా తక్కువ. మొత్తానికి గాలిబండ వ్యూ పాయింట్ చూశాక నెక్స్ట్ డే సన్రైజ్కి వెళ్దామని కాటేజ్ చేరుకున్నాము. నైట్ కాస్త వెలుతురు తక్కువ ఉనింది. అండ్ మేము ఉన్న కాటేజ్ బయట స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా వర్క్ చేయట్లేదు. ఇక్కడ నేను తెచ్చిన USB LED లైట్స్ చాలా బాగా యూజ్ అయ్యింది. నా పవర్ బ్యాంక్కి 2 slots ఉండడం వల్ల 10+10 టోటల్ 20 meters రోప్ లైట్స్ కనెక్షన్తో నైట్ చాలాసేపు బయట టైం స్పెండ్ చేశాము. నైట్ ఫుడ్ రెస్టారెంట్ నుంచి కాకుండా అక్కడ ఉన్న హోటల్లో 1 kg చికెన్ కర్రీ,
ముగ్గురికి సరిపోయేలా రైస్, చపాతీ ఆర్డర్ చేసి తీసుకున్నాము. ఈ ఆర్డర్ మీరు ఈవినింగ్ కల్లా చెప్పేయాలి. వాళ్ళకు కొంచెం టైం కావాలి. 1 kg చికెన్ కర్రీ 600 రూపీస్ చార్జ్ చేశారు. రైస్ అండ్ చపాతీకి 300 రూపీస్, టోటల్ 900 రూపీస్ చార్జ్ చేశారు. నిజంగా 4 నుంచి 5 మందికి ఈజీగా సరిపోయే ఫుడ్ వాళ్ళు ఇచ్చారు. మార్నింగ్ గాలికొండ వ్యూ పాయింట్ సన్ రైజ్ చూడడానికి వెళ్దాము అనుకున్నాము. బట్ లేట్ అయ్యింది. సో వాక్ చేసుకుంటూ వెళ్ళాము. వర్షాకాలంలో వెళ్ళాము కాబట్టి ప్రకృతి చాలా అందంగా ఉన్నింది. గాలిబండ వ్యూ పాయింట్ చూశాక పైకి ఎక్కుదాం, కాస్త ట్రెక్కింగ్ చేసినట్లు ఉంటుంది అని కొండపైకి ఎక్కాము. నిజంగా గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, కవర్స్, మందు బాటిల్స్ చాలా ఉన్నాయి. చాలా గలీజ్గా మెయింటైన్ చేశారు. అసలు ఎక్కడ చూసినా మందు బాటిల్స్ పగలగొట్టి వేశారు. దయచేసి చెప్పులు వేసుకొని కొండ ఎక్కే స్టంట్స్ మాత్రం చేయకండి. మందు బాటిల్స్ పగిలి ఉండడం వల్ల ఈజీగా గుచ్చుకొని గాయాలు అవుతాయి. సో షూ వేసుకునే వెళ్ళండి. ఏపీ టూరిజం హరిత హిల్ రిసార్ట్స్ బుకింగ్ కేవలం ఆన్లైన్లోనే చేసుకోండి. బికాస్ ఆఫ్లైన్ బుకింగ్ కోసం వెళ్తే రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉంటుంది. మీకు కావలసిన రూమ్స్ అడిగితే బుకింగ్స్ ఫుల్గా ఉన్నాయి అని చెప్తారు. మేము వెళ్ళినప్పుడు అలాగే చెప్తే ఏపీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేసి హరిత హిల్ రిసార్ట్స్, హార్స్లీ హిల్స్ ఓపెన్ చేసి కాటేజెస్ బుక్ చేశాము. బుకింగ్ సక్సెస్ అయ్యాక రిసెప్షన్ దగ్గర వెళ్ళి చూపిస్తే బుకింగ్స్ ఫుల్ అయినాయి అని చెప్పాము కదా, మరి ఎందుకు బుక్ చేశారు అని అడిగారు. ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టే నేను బుక్ చేసింది అని అడిగితే అప్పుడు కీస్ ఇచ్చారు. బాల్కనీ ఉన్న రూమ్ ఇవ్వండి అని అంటే ఫుల్గా ఉన్నాయి అని బాల్కనీ లేని కాటేజ్ రూమ్ కీస్ ఇచ్చారు. కొండపైకి వెళ్ళేసరికి ఎక్కువ అలసిపోయాము. సో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని 5 మినిట్స్ అక్కడే ఉండి వేరే లొకేషన్ దగ్గర వెళ్ళాము. గాలిబండ వ్యూ పాయింట్ ఆపోజిట్ విఎస్ఆర్ విండ్ వేవ్ హోటల్ ఉంది. స్క్రీన్పై చూస్తున్నదే హోటల్లో రూమ్ ఛార్జెస్ 2500 నుంచి 7000 దాకా ఉన్నాయి. మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందని మళ్ళీ రిసెప్షన్ పక్కనే ఉన్న బిల్డింగ్లో వెళ్ళాము. చుట్టూరు చెట్లు, కూర్చోడానికి చైర్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము. బట్ నైట్ అంతా ఇడ్లీలో సాంబార్ వేసి ఉంచిన కరగని ఇడ్లీ, ఫుల్ ఆయిల్తో ఉన్న బోండా, వడ, పూరి ఏమీ బాగలేదు. సో మీరు వెళ్తే అక్కడ తినకండి, బయట హోటల్లోనే తినండి. బ్రేక్ఫాస్ట్ అయినాక నెక్స్ట్ విస్పర్ విండ్ వ్యూ పాయింట్కి బయలుదేరాము. కాటేజ్ నంబర్ 5 నుంచి 200 మీటర్స్ వెళ్ళాక హాలిడే హోమ్స్ రిసార్ట్ పక్కన మట్టి రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ లోపల వెళితే వ్యూ పాయింట్ ఉంది. నిజంగా గాలిబండ వ్యూ పాయింట్ కన్నా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తాయి. వింటర్లో వెళ్తే ఫుల్ పొగ మంచు వల్ల లొకేషన్స్ కనబడవు. బట్ రైనీ సీజన్ అయిపోయినాక అక్కడ వెళితే ఫుల్ గ్రీనరీ అండ్ క్లియర్ స్కై వ్యూ ఉంటుంది.
ఈ లొకేషన్ నుంచి ఆపోజిట్ చూస్తే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ద్వారా వెళ్తుంటే ఏదో అడవి లోపల వెళ్ళినట్లు ఫీలింగ్ ఉంటుంది. దయచేసి ఇక్కడ ఒంటరిగా వెళ్ళకండి, ఎందుకంటే చుట్టూరు చూడండి ఎవ్వరూ ఉండరు. దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాక విస్పర్ విండ్ వ్యూ పాయింట్ చేరుకున్నాము. ఇప్పుడు చూస్తున్న ఈ కొండనే విస్పర్ విండ్ వ్యూ పాయింట్ లేదా సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. కొన్ని సంవత్సరాల ముందు ఆ కొండపై వెళ్ళడానికి దారి ఉండేది. కొన్ని యాక్సిడెంట్స్ జరగడం వల్ల ఆ కొండపై వెళ్ళే దారి క్లోజ్ చేశారు. ఈ వ్యూ పాయింట్ మీకు గాలిబండ వ్యూ పాయింట్ నుంచి కనబడవు. గాలిబండ వ్యూ పాయింట్ డౌన్ అంతా లోయలా అడవిలా ఉంటుంది. స్టెప్స్ లెఫ్ట్ సైడ్ నుంచి మట్టి రోడ్ ఉంది కదా, ఆ ద్వారా వెళ్తే ఇంకో లొకేషన్ వస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. మేము వీక్ డే వెళ్ళాము కాబట్టి జనాలు ఎవరూ లేరు. వీకెండ్ వెళ్తే క్రౌడ్ ఎక్కువనే ఉంటారు. ఇక్కడ గాలి చాలా ఎక్కువ ఉంది, సో చివరికి వెళ్ళే పనులు చేయకండి. జారి లోయలో పడితే స్వర్గానికి వెళ్తారో లేదా నరకానికి వెళ్తారో మీకే తెలియాలి. సో ఎవరైనా నలుగురు లేదా 5 మంది 6 మంది అలా వచ్చే వాళ్ళకు కాటేజ్ నెంబర్ 7 మేబీ 8 కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకటే పెద్ద కాటేజ్, ఇది బాగుంది. ఒకే దానిలోనే 4 బెడ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఇలా ఒక రూమ్ ఉంది చూడండి. ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. చూడండి సీలింగ్ ఫ్యాన్ ఉందా, మంచిగా వెంటిలేషన్ ఉంది. సో అటాచ్ బాత్రూమ్ అండ్ లెట్రిన్. ఓకే, దీని వెనకాల గార్డెన్ ఉంది. సేమ్ ఇదే దానిలోనే ఇలాగే వచ్చి బయటికి వచ్చాక రూమ్ బయటికి వచ్చి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ ఒక హాల్ వస్తుంది. చూడండి ఈ హాల్లోంచి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ ఉంది. చూడండి, సో ఇక్కడ సపరేట్ లెట్రిన్ ఉంది, సపరేట్ బాత్రూమ్ ఉంది. బాల్కనీ ఉంది. సో చైర్లు వేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చుడ. సో క్యాంప్ ఫైర్ కొంచెం కష్టమే. సో ఇక్కడ నా రూమ్ బాయ్కి అడిగితే ఒక్కొక్కసారి అతను 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాంట క్యాంప్ ఫైర్కి, 1000 1500 అలా. ఇక్కడ వచ్చి మాత్రం ఆఫ్లైన్ చేసుకోవాలండి. ఆఫ్లైన్ మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అతను అయిపోయినాయి బుకింగ్స్ లేవు అంటాడు. అదొక చెత్త రెస్పాన్స్ ఉంది, నచ్చలేదు అసలు. సో ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి. సో మాకు 5B ఇచ్చాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా 5A, ఇది నిన్న మేము వచ్చినప్పటి నుంచి చూసాము. ఆ లాక్ వేసే ఉంది, ఎవరు ఆక్యుపై చేయలేదు, ఏం చేయలేదు. కానీ దీనికి బాల్కనీ ఉంది 5Aకి. 5Bకి బాల్కనీ లేదు. ఒకసారి 5A బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. సో ఎవరైనా ప్రైవసీ కావాలి, 5 ఫ్యామిలీస్ వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారంటే చూడండి బ్యాక్ సైడ్ బాల్కనీ ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చైర్స్ వేసుకొని టేబుల్ వేసుకొని హ్యాపీగా మీరు ఫుడ్ తినచ్చు, లేదా ఏమి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయాలని చేసుకోవచ్చు. చూడండి నాకు తెలిసి ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసినట్టున్నారు, చాలామంది కనబడుతుంది. ఇదంతా బ్లాక్ ఉంది కదా, ఇదంతా క్యాంప్ ఫైర్ ఇది. సో అతను రూమ్ బాయ్నే మొత్తం అరేంజ్ చేస్తాడంట. కానీ 1000 రూపీస్, ఒక్కొక్కసారి వింటర్లో 1500 తీసుకుంటాడన్నారు. అదే మన గందిగోటలో అయితే 300 ఇస్తే చాలు, మొత్తం వేసేస్తారు. బొగ్గుని ఇదంతా ఉన్నాయి. క్యాంప్ ఫైర్ ఇక్కడ అలో ఉంది, కానీ ఏమంటే ఒకసారి కనుక్కోండి, ఆన్లైన్ చెకింగ్ చేయండి, ఆన్లైన్ చూడండి, ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి, ఏమైనా ఫారెస్ట్ ఏరియానా ఇక్కడ అలో ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కొని ఆ తర్వాత ట్రై చేయండి. ఓకే, విస్పర్ విండ్ వ్యూ పాయింట్ చూశాక చివరి టూరిస్ట్ లొకేషన్ హార్స్లీ హిల్స్ జూ చూద్దాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే జింకలు కనబడతాయి. జూ అనగానే పెద్ద పులులు, ఎలుగు బంట్లు, ఏనుగులు ఉంటాయి అనుకుంటే టైం వేస్ట్. లోపల జింకలు, తాబేలు, కుందేలు, నెమళ్ళు, చిలుకలు,
చిన్న మొసలు మాత్రమే ఉన్నాయి. హార్స్లీ హిల్స్ వెళ్ళినప్పటి నుంచి కాటేజ్ రూమ్ దగ్గర ఉన్న గ్రీనరీ తర్వాత నెక్స్ట్ జూ లోపల ఉంది. వర్షాకాలం అయిపోయినాక వచ్చాము కాబట్టి ప్రకృతి చాలా అందంగా ఉంది. 8,000 పెట్టి WD హార్స్లీ సూట్ రూమ్ బుక్ చేసిన వాళ్లకు ఇక్కడ రూమ్ ఇస్తారు. అంటే జూ మధ్యలో అడవిలో రూమ్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి హార్స్లీ హిల్స్ అనే పేరు ఎలా వచ్చింది అని ప్రశ్న ఉంటుంది. దానికి జవాబు ఈ 165 సంవత్సరాల యూకలిప్టస్ ట్రీ అంటే నీలగిరి ట్రీ. 1859 సంవత్సరంలో WH హార్స్లీ అనే కలెక్టర్ ఇక్కడ నీలగిరి చెట్టు నాటారు. WH హార్స్లీ కడప, చిత్తూరు, మదనపల్లికి కలెక్టర్గా పనిచేసినప్పుడు ఇక్కడ వెకేషన్ కోసం ఎక్కువగా వచ్చేవారు. హార్స్లీ హిల్స్ అని పిలిచే ఈ కొండని ఒకప్పుడు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చే వాళ్లకు టైంపాస్ బాగానే అవుతుంది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అండ్ యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ జూలో ముసలి కూడా ఉన్నాయి అని చెప్పా కదా, ఇదే ఆ లొకేషన్. మాకు మొత్తం 3 ముసళ్ళు కనబడినాయి. మేబీ ఎక్కువ కూడా ఉన్నాయి ఏమో చెప్పలేను. ముసళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అలాగే 300 మీటర్స్ వెళ్తే లేక్ వస్తుంది. ఈ లేక్ పేరే మానసరోవర్ లేక్. లేక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇందులో పెడల్ బోటింగ్ ఒక్కరికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేక్ నుంచి కుడివైపు చూస్తే ట్రైబల్ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం లోపలి భాగం చూపిస్తాను చూడండి. అన్ని లొకేషన్ చూశాక ఈ ట్రైబల్ మ్యూజియం వెళ్దామా వద్దా అని మీకు అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా వెళ్ళండి. బికాస్ ఈ ట్రైబల్ మ్యూజియంలో హార్స్లీ హిల్స్ గురించి చరిత్ర చూశాక మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.